గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను ఎన్విరాన్మెంట్ కల్లూరు నుంచి నాన్నగారి ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 5 నెలలు ఉన్నాను. తర్వాత నేలకొండపల్లి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, సెకండ్ ఇయర్ మదర్లో కంప్లీట్ చేశాను. మళ్ళీ నాన్నగారి ట్రాన్స్ఫర్ అయ్యాను. సో ఎక్కడ నేను చదువుకున్నా, ఇంటర్మీడియట్ అక్కడ చదువుకున్నా, తర్వాత పాలిటెక్నిక్ ఇక్కడ చేశాను, ఎల్ఎల్బీ చేశా. ఏం చేసినా కల్లూరే, అది మర్చిపోలేను. ఈ తర్వాత నాకు ఆ మూమెంట్స్, అంటే మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్లూరు ఏది నాకు గుర్తులేదు. ఇంటర్మీడియట్ మదర్ కానీ లేక పాలిటెక్నిక్ కానీ మా ఇవన్నీ ఏమి నాకు గుర్తులేదు. కల్లూరు మనకి ఎప్పుడు అట్లా స్టాండర్డ్గా మెమోరీలో ఉండిపోయింది. సో అందరినీ కలుసుకోవడం, వీళ్ళు కల్లూరు అంటే అదొక పూజ్ బాక్స్ వస్తాయి, ఒక రకమైన ఉద్వేగం, మన ఊరు మన అనే ఫీలింగ్ కలుగుతుంది. అది నా మెమోరీస్.